హలో అండి. నేను మీ భవానీని. అందరికీ నమస్కారం. మొన్న అంతర్వేది వెళ్ళాను కదండీ! అంతర్వేది వెళ్తున్నప్పుడే మనకు ముందుగానే తగులుతదండి ఈ వెంకటేశ్వర స్వామి గుడి. నిజంగానండి. ఎళ్ళేటప్పుడు తగులుతదండి, వచ్చేటప్పుడు తగులుతది. వెళ్ళినప్పుడు మనం గుడికెళ్ళినప్పుడండి, అంతర్వేది నరసింహస్వామి గుడికెళ్ళినప్పుడు, మనం అంతమానం వెళ్ళం కదండీ! ఎళ్ళనప్పుడు ఏం చేయాలంటే ప్రతి గుడి ఆగి దర్శనం చేసుకొని రావాలండి. అలాగే ఈ గుడి కూడానండి. నేను ముందొకసారి వెళ్ళానండి. మళ్ళీ మొన్న వెళ్ళాను. అంతర్వేది వెళ్ళినప్పుడు. ఈ లోపల పిల్లలు కంగారు పడిపోతున్నారండి. అప్పటికి ఎళ్ళేలోడికే 3:30, 4 అయిపోయింది టైము. కాకపోతే అండి ఒకసారి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్నానండి ఈ వెంకటేశ్వర స్వామి. నిజంగా లోపల స్వామివారు ఉంటారండి. అద్భుతం అండి నిజంగాను. అలాగని మళ్ళీ చూడటానికెళ్ళానండి. తలుపులు వేసేశారు. కానీ మీకు చూపిందామని వీడియో తీశానండి. వీడియో పూర్తిగా చూడండి. 2 నిమిషాల వీడియో కదా! అలాగే గోడ మీద ఉంటాయండి ప్రతి చిత్రంను దేవుడికి సంబంధించినయే. మనకు చూడండి తిరుమల వెళ్ళినప్పుడు గోడ మీద శ్రీ వెంకటేశ గోవింద అని ప్రతీది ఎలా రాస్తారండి గోవిందనామాలు. అలాగే ఈ చిత్రాలు ప్రతీది చాలా అద్భుతంగా చిత్రీకరించారండి గోడ మీద. అంత బాగున్నాయండి. ప్రతీది ఒక్కొక్కటి చూస్తే అలాగే మనం సాయంత్రం దాకా చూడాలనిపిస్తుందండి. అలాగే పురాతన బావి నాకు ఇప్పుడు కనిపించిందండి. నీళ్ళు తాగాను, కొద్దిగా నీళ్ళు తోడుకుని. మీరు మాత్రం అంతర్వేది వెళ్తే మాత్రం తప్పకుండా ఈ వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకోండి. అదిగోండి తలుపులు మూసేశారు. స్వామివారిని బయట నుంచి దండం పెట్టేసుకున్నానండి. ఇదిగో చూసారండి. ప్రతీది అద్భుతం అండి. అద్భుతంగా చాలా బాగా వేశారండి. ఈ కృష్ణుడు అని అన్నీ అండి. అన్ని చిత్రాలు చాలా బాగున్నాయండి. కాకపోతే మీరు వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోండి. అంతర్వేది వెళ్ళేటప్పుడు ముందుగా తగులుతుంది. వచ్చేటప్పుడు మనకి మనం ఖాళీగా వెళ్ళినా వెళ్ళకపోనండి గుడికి వెళ్ళినప్పుడు ఒకరోజు కేటాయించుకోవాలండి. 2 రోజులైనా దూరం ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళైనా సరే 2 రోజులు కేటాయించుకుని అక్కడ లాడ్జింగ్లు ఇవన్నీ ఉంటాయి కదండి అంతర్వేదిలో. అక్కడ ఉండండి. ఇవన్నీ దర్శనం చేసుకుని సముద్రం కూడా వీడియో పెడతానండి నేను. ఇవన్నీ దర్శనం చేసుకుని సరదాగా వస్తేనే బాగుంటుందండి. అంతర్వేది అయినా ఏ గుడికి వెళ్ళినా మనం ప్రత్యేకంగా అన్నీ చూడాలని అంటే కంగారుగా వెళ్ళకూడదండి. ప్రతిదీ చూసి రావాలండి. అలాగే ఇదిగోనండి చాలా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.